إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. قال الله تبارك وتعالى في قرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطيع الله ورسوله فقد فاز فوزا عظيما. సర్వ ప్రశంసలు సకల పొగడ్తలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్తులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేడు జుమ్మా ప్రసంగం పేర్ల పండుగ ఇస్లాంలో ఉందా? సోదరులారా, ఈనాడు ముస్లిములలో చాలా మందిలో ఎంతటి అజ్ఞానం అనేది చోటు చేసుకొని ఉందంటే, అతి భయంకరమైనటువంటి అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నారు. కనీసం తమ మత ధర్మం యొక్క పండగలు ఎన్నో కూడా తెలియదు సరిగా, తమ మత గ్రంథం ఏం చెబుతుందో కూడా సరిగా తెలియదు, తమ మత ప్రవక్త ఏం చెబుతున్నాడో కూడా సరిగా తెలియదు. కావున ఈరోజు చాలా మంది ముస్లిములకి ఇమాం హసన్ అంటే ఎవరో తెలియదు, ఇమాం హుస్సేన్ అంటే ఎవరో తెలియదు. కనీసం వారి పేర్లు కూడా సరిగా పలకలు రాక హాసన్న హుసన్న అని కొంతమంది అంటే, హసన హుసన అని కొంతమంది అంటే, కనీసం వారి పేర్లు కూడా సక్రమంగా పలకలు రాదు. వీరు కూడా ఇస్లాంలోని పండగని చెప్పి పేరు పెట్టి మళ్ళీ ఎవరైనా ధర్మం గురించి బోధిస్తుంటే ఇది కూడా ఇస్లామే అని చెప్పి వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. సోదరులారా, అసలు వాస్తవంగా ఏం జరిగింది ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా వద్ద ఒక ఐఫోన్ ఉందనుకోండి, ఏమీ తెలియని వ్యక్తి దాని గురించి వాదించడం సబబేనా? కాదు. దాని గురించి తెలిసిన వాడు మాట్లాడితే అది ఒక పద్ధతి, అది సంస్కారం. అలాగే ఈ పీర్ల పండుగ గురించి, మొహర్రం గురించి, మొహర్రం 10వ తేదీన ఏం జరిగింది, అసలు ఇమాం హసన్ హుస్సేన్ ఎవరు, వారి చరిత్ర ఏమిటి, ఏమీ తెలియకుండానే గొడవకు దిగుతారు, వాదనకు దిగుతారు. అంతటి అజ్ఞానులు కూడా ముస్లిములలో ఉన్నారు. సోదరులారా,
హజరత్ అలీ రదియల్లాహు అన్హు వారి యొక్క మరణం తరువాత ఖలీఫాగా ఇమాం హసన్ పెద్దవాడు, హుసేన్ చిన్నవాడు. అలీ రదియల్లాహు అన్హు యొక్క కుమారులు, అలీకి ఫాతిమాకి పుట్టినటువంటి కుమారులు వీళ్ళిద్దరు, ఇమాం హసన్, ఇమాం హుసేన్. హసన్ పెద్దవాడు, హుసేన్ చిన్నవాడు. అలీ రదియల్లాహు అన్హు వారి యొక్క మరణం తర్వాత హసన్ రదియల్లాహు అన్హు వారు ఖలీఫా బాధ్యతలు చేతబట్టారు. అయితే అమీర్ ముఆవియా రదియల్లాహు అన్హు వారు ఆయన కూడా ఈ ఖలీఫా యొక్క పోటీతత్వంలో ఉన్నారు. ఇక్కడ విభేదాలు, కలతలు, కలహాలు ఎందుకని చెప్పి ఇమాం హసన్ రదియల్లాహు అన్హు వారు తన ఖలీఫా పదవిని అమీర్ ముఆవియాకి ఇచ్చేసి ఆయన దిగిపోయారు. ఆడికి ఫిత్నా అనేది బంద్ అయిపోయింది. అయితే ద్రోహుల యొక్క కుట్రలో భాగంగా ఇమాం హసన్ రదియల్లాహు అన్హు వారికి ఆహారంలో విషం తినిపించి చంపేశారు. దాని తర్వాత కూఫాకి యజీద్ యొక్క అమీర్ ముఆవియా ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క కుమారుడు కూఫాకి బాధ్యతలు చేపట్టారు. పరిస్థితి అలా ఉంది. అయితే కూఫా ప్రజలు ఏం చేశారనంటే, ఇరాకులో ఉన్నటువంటి కూఫా ప్రజలు ఏం చేశారంటే ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు వారికి లేఖలు రాశారు. ఇక్కడ యజీద్ పరిపాలన బాగాలేదు, మీరు కనుక వచ్చినట్లయితే మీ చేతి మీదుగా మేము బైట్ చేసి మిమ్మల్ని నాయకుడిగా ఎన్నుకుంటాము, మీరు రావాలి అని చెప్పేసి లేఖలు రాశారు. ఆ లేఖలు ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు వారికి చేరిన వెంటనే ఆయన తన కుటుంబీకులందరితో మొత్తం అందరూ కలిపి సుమారు 70 మంది వరకు ప్రయాణమయ్యారు మదీనా నుండి కూఫాకు బయలుదేరడానికి. అప్పటికే చాలా మంది పెద్ద పెద్ద సహాబీలందరూ కూడా ఇమాం హుసేన్ ని ఆపేందుకు ప్రయత్నం చేశారు. ఏమండి, మీరు కూఫాకు వెళ్ళొద్దు, అక్కడ పరిస్థితులు బాగాలేవు, మీ ప్రాణానికి ముప్పు ఉంది, మీరు వెళ్ళొద్దు అని చాలా పెద్ద పెద్ద సహాబీలు కూడా సలహా ఇచ్చారు. అయినా కూడా ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు వారి మాటలు తీసుకోలేదు, ఆయన బయలుదేరిపోయారు. అయితే ఎప్పుడైతే కూఫాకు వచ్చారో, కూఫాకు వచ్చిన తర్వాత కూఫా ప్రజలు యజీదుకు భయపడిపోయి వెనక్కి తగ్గారు. ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు వారికి సహాయం చేయడానికి కానీ సహకరించడానికి కానీ ఎవరు ముందుకు రాలేదు. దాని తర్వాత యజీద్ ఏం చెప్పాడంటే, ఈయన వస్తున్న విషయాన్ని తెలుసుకొని ఇమాం హుసేన్ ని తన కుటుంబీకులందరినీ కూడా నా వద్దకు తీసుకురండి అని చెప్పాడు. ఆయన చంపమని ఏం చెప్పలేదు. ఇక్కడ చాలా మంది యజీద్ మీద లానతు పలుకుతూ ఉంటారు, అల్లా శాపం పడుగాకని అంటూ ఉంటారు. యజీద్ చంపమని చెప్పలేదండి, సరైన చరిత్ర తెలుసుకోవాలి. యజీద్ చంపమని చెప్పలేదు, నా వద్దకు తీసుకురండి అని చెప్పాడు అంతే. మరి చంపింది ఎవరు? యుద్ధ కమాండర్ ఎవరు? ఉబైదుల్లా బిన్ జియాద్ అనేటువంటి ఓ దుర్మార్గుడు యుద్ధ కమాండర్ గా ఉన్నాడు. అతను తన సొంత కక్ష మనసులో పెట్టుకొని ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు వారిని, అతని కుటుంబీకులని అతి కిరాతకంగా, దారుణంగా ముహర్రం 10వ తేదీన కర్బలా మైదానంలో ఫురాత్ నది ఒడ్డున చంపడము జరిగింది. అప్పటికి ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు వారు కూడా ఏమి అంత సులువుగా చావలేదు. ఆయన చాలా మంది శత్రువులని చీల్చి చెండాడి చనిపోయారు. ఆయన చాలా మంది శత్రువుల్ని సంహరించి చనిపోయారు. ఆయన మహా గొప్ప వీరుడు. అయితే దాదాపు కొన్ని రోజుల వరకు ఆయనకి ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా అతి కిరాతకంగా హింసించి చంపడం జరిగింది సోదరులారా. ఆ రోజు ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు వారు ఉపవాసం ఉన్నారు. దేనికున్నారు ఉపవాసము? దేనికున్నారంటే మూసా అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్హానహు తఆలా కాపాడినందుకు, ఫిరౌని యొక్క ఆగడాల నుండి కాపాడినందుకు అల్లాహ్కు కృతజ్ఞతగా అషూరా ఉపవాసం ఉన్నారు ఆ రోజు ఆయన. ఈ రోజు మనము అషూరా ఉపవాసం ఉండకుండా పీర్ల పండగ కాడికి గుండాలు దొక్కుతున్నాం. ఇమాం హుసేన్ అషూరా ఉపవాసం ఉన్నాడు ఆ రోజు. మరి ఈ రోజు మనము ఇమాం హుసేన్ అంటే ప్రేమ ఉంటే మనం కూడా అషూరా ఉపవాసం ఉండాలి. కానీ దానికి బదులు ఏం చేస్తున్నాం? పీర్ల పండుగలు వెళ్ళి కుప్పిగంతులు వేస్తున్నాం అక్కడ. సో కావున ఈ విధంగా అలా మొహర్రం 10వ తేదీన కర్బలా మైదానంలో జరగకూడనటువంటి అతి భయంకరమైనటువంటి సంఘటన జరిగింది. దాని తర్వాత అతని యొక్క ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు యొక్క మొండాన్ని వేరు చేసి, తల భాగాన్ని వేరు చేసి ఉబైదుల్లా బిన్ జియాద్ వద్దకి తీసుకురావడం జరిగింది.
అతను ఏం చేశాడంటే, అతను అతని అనుచరులు ఏం చేశారనంటే, ఒక కర్రకు ఆయన తలకాయ చెక్కి వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. ఎవరైతే ఇమాం హుస్సేన్ రదియల్లాహు వారికి శత్రువుగా భావిస్తారో వాళ్ళందరూ ఏం చేశారంటే పండుగ చేసుకున్నారు అన్నమాట. ఆ రోజు సంబరాలు చేసుకున్నారు. ఆ రోజు ఆ విధంగా వచ్చినటువంటిదే ఈ రోజు పీర్లు పట్టుకొని ఇది బీబీ ఫాతిమాది, ఇది ఇమాం హసన్ది, ఇమాం హుస్సేన్ అని చెప్పేసి వీళ్ళు ఏదైతే పీర్లు పట్టుకొని ఎగురులాడుతున్నారో ఆ ఎగురులాట అక్కడి నుంచి వచ్చిందే. ఇది ఎలా ఉందనంటే, ఇమాం హుస్సేన్ రదియల్లాహు వారు చంపిన రోజున వీళ్ళెందుకు పండుగ చేసుకుంటారో అర్థం కావడం లేదు. ఇమాం హుస్సేన్ రదియల్లాహు వారు చనిపోవడం మాకు బాధగా ఉంది. అందుకోసమే అల్లదీన అసాబతుహుం ముసీబతున్ ఖాలు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని చెబుతున్నాం. అల్లాహ్ తాలా ఏమంటున్నాడు, మీకు ఏదైనా బాధ కలిగితే ఏం చెప్పాలి? ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, మేమందరం కూడా ఖుద్దుగా అల్లాహ్కు చెందిన వారమే, మేమందరం కూడా అల్లాహ్ వద్దకు పోవలసిన వారమే అని చెప్పండి అని అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అయితే ఈ విధంగా ఉబైదుల్లా బిన్ జియాద్ అనేటువంటి ఓ దుర్మార్గుడు పెట్టిన సాంప్రదాయాన్ని ఈ రోజు వీళ్ళు అనుసరిస్తున్నారు. వీళ్ళు ఇది ఇమాం హుస్సేన్ మీద ప్రేమతో అనుకుంటున్నారు. ఇమాం హుస్సేన్ శత్రువులు నేర్పిన విధానం మీద వీళ్ళు నడుస్తున్నారు. మరి వీళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇమాం హుస్సేన్ శత్రువులు అడుగుజాడలో నడుస్తున్నారా, ఇమాం హుస్సేన్ అడుగుజాడలో నడుస్తున్నారా? ఇమాం హుస్సేన్ అడుగుజాడలు అయితే ఇది కాదు. ఈ పీర్ల పండుగ అనేది ఇమాం హుస్సేన్ యొక్క అడుగు జాడలు కాదు. ఇమాం హుస్సేన్ రదియల్లాహు అన్హు శత్రువులు సంబరాలు జరుపుకున్నారు. ఈ రోజు ఆయన చనిపోయిన రోజున మీరు సంబరాలు జరుపుకుంటున్నారు. మీకు వాళ్ళకి ఏమి తేడా లేదు. ఇంకా కావున ఏదైనా ఒక విషయం, ఒక కార్యం, ఒక సాంప్రదాయం, ఒక ఆచారం మనం చేస్తున్నామంటే దాని నిజానిజాలను మనం తెలుసుకోవాలి. మరి ఎంతమందికి ఈరోజు ముస్లింలకు తెలుసు? మొహర్రం 10వ తేదీన ఏం జరిగిందో ఎవరికి తెలుసు? ఏమీ తెలియదు. మా తాతల కాడి నుంచి వస్తాంది, మేము కూడా చేసుకుంటున్నాం. ఏమన్నా అర్థం ఉందా కనీసం? ఆయన అంత కిరాతకంగా చనిపోతే ఆ రోజున మీరు తాగడం ఏంది, మీరు గానా బజానా పెట్టుకోవడం ఏంది, మీరు గుండాలు దొక్కడం ఏంది, మీరు సరబతులు పంచుకోవడం ఏంది, మీరు పటాకులు కాల్చుకోవడం ఏంది, మీరు కుంకాలు చల్లుకొని ఎగరటం ఏంది? అర్థం ఉందా కనీసం కొద్దిగా అయినా? ఏం చేస్తున్నారు అంటే, ఆయన చనిపోవడం మీకు సంతోషమా? ఆయన చనిపోవడం మీకు సంబరమా? ఏం దిక్కుమాలిన సాంప్రదాయాలు ఇవి. కావున మనం ఆలోచించాలి. సోదరులారా, ఈ ముహర్రంలో జరిగేటటువంటి అధర్మ కార్యాలు 2 విధాలుగా ఉంటాయి. అది ఎలాగనంటే, ఇరాను, ఇరాకు, సిరియా, జోర్దాన్ ఇలాంటి దేశాలు, ఇంకా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి దేశాలలో, మరి ఇండియాలో ముంబై, చెన్నై, కలకత్తా, లక్నో లాంటి పెద్ద పెద్ద పట్టణాలలో షియా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వీళ్ళ మాదిరిగా సంబరాలు చేసుకోరు. వీళ్ళ మాదిరిగా గానా బజానా కొట్టుకుంటూ ఏమి సంబరాలు చేయరు. వాళ్ళు ఏం చేస్తారు? మాతములు నిర్వహిస్తారు. అంటే ఏడవటం, దుఃఖించడం, కోసుకోవడం, చెంపలు కొట్టుకోవడం, కొరడాలతో హింసించుకోవడం, ఏడవటం చేస్తారు. ఎందుకు చేస్తారు ఈ విధంగా అంటే గనక, ఆ రోజు ఇమాం హుస్సేన్ రదియల్లాహు వారిని మేము రమ్మని చెప్పి ఆయనకు సహాయం చేయకుండా ఆయన అతి కిరాతకంగా చంపబడడానికి మేము కారణమయ్యాము, అందుకే మేము హింసించుకుంటున్నాము అని చెప్తారు. అయితే ఆ ముహర్రం 10వ తేదీన ఇమాం హుస్సేన్ రదియల్లాహు వారు మరణించిన రోజున సంబరాలు చేసుకోవడము ధర్మ విరుద్ధమే, ఏడవటము కూడా ధర్మ విరుద్ధమే. 2 తప్పే. ఎందుకనంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీ ఇంట్లో ఎవరైనా సరే చనిపోతే 3 రోజులకు మించి ఎవరు కూడా దుఃఖించే అనుమతి లేదు. మీ తండ్రి చనిపోయినా, మీ తల్లి చనిపోయినా, మీ కొడుకు చనిపోయినా, మీ కూతురు చనిపోయినా, మీ అన్నదమ్ములు చనిపోయినా, ఎవరు చనిపోయినా కూడా 3 రోజులకు మించి శోకం పాటించేటటువంటి అనుమతి మీకు ఇస్లాంలో లేదు. భార్యకు మాత్రం 4 నెలల 10 రోజులు ఉంది. భర్త చనిపోతే 4 నెలల 10 రోజులు ఆమె శోకం పాటించవచ్చు. ఆ ఒక్క బంధం తప్ప ఇంకా ఏ బంధం చనిపోయినా కూడా 3 రోజులకు మించి బాధపడే, దుఃఖించే అనుమతి లేదు.
అలాంటిది ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు వారు షహీద్ అయిపోయి నేటికి 1300 సంవత్సరాలు పైబడతా ఉంటే ఇంకా ఏడుస్తూనే ఉంటారా? స్వతహాగా మీ ఇంట్లో చనిపోతేనే 3 రోజులకు మించి ఏడ్చే అనుమతి లేనప్పుడు ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు వారు చనిపోయి 1300 సంవత్సరాలు పైబడతా ఉంటే ఇంకా ఆయన పేరుతో దుఃఖాలు, శోకాలు, మాతములు మీకెక్కడ అనుమతి ఉంది? సో కావున ఈ విధంగా శోకం పాటించే అనుమతి లేదు. అలాగే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉండగానే ఎంతమంది షహీదులు కాలేదు? ఇస్లాం చరిత్రలో ఇమాం హుసేన్ ఒక్కరే షహీద్ అయిపోయారా? ఇంకెవరు షహీద్ కాలేదా? అయ్యారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉండగానే హంజా రదియల్లాహు అన్హు వారు ఎంత కిరాతకంగా చంపబడ్డారు. హింద ఆయన గుండెలు కోసి ఆ కాలేయాన్ని బయటికి తీసి కస నమలలేక బయటికి మూసేసింది. మరి ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు వారి యొక్క మరణం కంటే హంజా రదియల్లాహు అన్హు వారి యొక్క మరణం చాలా పెద్దది. అంత కఠినంగా ఆయన గుండెలు చీల్చి బయటికి తీయడం జరిగింది. మరి జంగే ఊహద్దులో అంత కిరాతకంగా చంపబడినందుకు హంజా రదియల్లాహు అన్హు వారు చనిపోయిన కారణంగా హంజా రదియల్లాహు అన్హు వారి పేరుతో ఏ రోజైనా ప్రవక్త గారు పీరు నిలబెట్టారా? ఆలోచించండి. ప్రతి ఒక్కరికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యోచించే మెదడును ఒకటి పెట్టాడు కదా, దాంతో పదును పెట్టండి. ఒకవేళ ఈ పీర్లు నిలబెట్టడం, పంజాలు నిలబెట్టడమే గనక ఇస్లాంలో అనుమతి ఉంటే హంజా రదియల్లాహు అన్హు వారి పేరుతో ప్రవక్త గారు నిలబెట్టారా? ఆయన చనిపోయిన రోజున ఇలాంటి పండగ ఏదో ఒకటి చేసేవాళ్ళు కదా, మరి ఎందుకు చేయలేదు? ఓకే. ఆయన తర్వాత అబూబకర్ రదియల్లాహు అన్హు వారు సాధారణ మరణం చెందారు. ఆయన ఒక్కరు తప్ప ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారు, అలీ రదియల్లాహు అన్హు వారు, ఉమర్ రదియల్లాహు అన్హు వారు, వీళ్ళు ముగ్గురు కూడా షహీద్ అయిపోయారు. ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారి మరణం ఇంకా పెద్దది. ఆయన్ని జిల్హిజ్జా అతి పవిత్రమైన మాసంలో చంపారు. ఎలా చంపారు? కొన్ని రోజుల పాటు ఆయన్ను చిత్రహింసలకు గురి చేశారు, ఇంట్లో బంధించేశారు, గోడ పైన ఎక్కి దూకి ఆయన మీద కత్తులతో దాడి చేశారు. ఆయన భార్య నాయిలా చెయ్యి అడ్డబెడితే చేతి వేళ్ళన్నీ తెగి కింద పడిపోయినాయి. అంత కిరాతకంగా ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారిని దుండగులు చంపడం జరిగింది. మరి అప్పటికి అలీ రదియల్లాహు అన్హు వారు బతికి ఉన్నారు, అప్పటికి ఇమాం హసను, ఇమాం హుసేను, ఇంకా సహాబీలు అందరూ బతికి ఉన్నారు. మరి ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారు చనిపోయిన రోజున ఈ పీర్ల పండుగలు నిర్వహించారా? ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారు చనిపోయిన రోజున పంజాలు నిలబెట్టడం గాని, పీర్లు నిలబెట్టడం గాని చేశారా? మరి ఆ ప్రవక్త చేయనది ఈరోజు మనం ఎలా చేయగలుగుతున్నాం? సోదరులారా, వీళ్ళే కాదు, ఇస్లాం చరిత్రలో కొన్ని వేల మంది సహాబీలు షహీద్ అయిపోయారు. ఎవరికి ప్రవక్త గారు ఇలా చేయలేదు. ఏమిటండి ఇది? ఇత్తడి రాగు రేకులు తయారు చేసి వాటికి పేర్లు పెట్టి వాటిని ఊరేగించడము, పూలమాలలు అల్లి వాటికి ఏవేమో అధర్మ కార్యాలన్నీ చేసి ఇది భక్తి, ఇది ఆరాధన అని మీరు పేరు పెట్టినంత మాత్రాన దానికి పుణ్యం వస్తుందా? కావున సోదరులారా, ఇస్లాం ధర్మంలో పీర్ల పండగ, మిలాదున్ నబీ, రజబ్ కుండే, మేరాజున్ నబీ, ఏ పండగలు ఇస్లాంలో లేవు. ఇస్లాంలో ఉన్నది రెండు పండగలు. అబూ దావూద్ 1134వ హదీసు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనా వచ్చారు. మదీనా వచ్చిన తర్వాత యూదులు ఒక పండగ చేసుకుంటుండగా చూశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ పండగల కంటే అతి ఉత్తమమైన 2 పండగలు ముస్లిం ఉమ్మతికి ఇచ్చాడు. అది ఒకటి ఈదుల్ ఫిత్ర్, దానాల పండగ అంటే రంజాన్, ఈదుల్ అజ్హా, త్యాగాల పండగ అంటే బక్రీద్. ఈ 2 తప్ప ఇంకా ఏ పండగలు ఇస్లాంలో లేవు. కావున ఏదైతే పీర్ల పండగని జరుపుకుంటున్నారో అది ముస్లిములది కాదు, ఇస్లాంకి ఏ మాత్రం కూడా సంబంధం లేదు సోదరులారా. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి సోదరులారా. అలాగే ఈ యొక్క పీర్ల పండుగ సందర్భంగా చాలా మంది
శరీరాన్ని కోసుకునేవారు, చెంపలు కొట్టుకునేవారు, అగ్గి గుండాలు దూకి కాలి శరీరాన్ని కాల్చుకునే వాళ్ళు, రకరకాల వ్యక్తులు ఉన్నారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు, బుఖారీ 1295వ హదీసు, లైస మిన్నా మన్ లా తుఆమల్ ఖుదుద్ వ షక్కల్ జుయూబ్ వ దఆ బిదా అవల్ జాహిలియ్యా. ఎవరైతే చెంపలు కొట్టుకుంటారో, ఎవరైతే అగ్గితో కాల్చుకుంటారో, ఎవరైతే శరీరాలు కోసుకుంటారో వారు మాలోని వారు కాదు, అజ్ఞానపు కాలం నాటి వారు అని చెప్పారు. కావున చెంపలు కొట్టుకోవడము, ఒళ్ళు కోసుకోవడము, యా హసన్ యా హుసేన్ అని బాదుకోవడము, ఇవన్నీ అజ్ఞానపు చేష్టలు. అలా చేసేవారు మా వాళ్ళు కాదన్నారు ప్రవక్త గారు. ప్రవక్త మరణం కంటే పెద్దదా అండి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోవడము ముస్లిం ఉమ్మతికే జీర్ణించుకోలేని విషయం. అది మన నాయకుడు ఆయన, మన ప్రవక్త ఆయన. మరి ఆయన చనిపోయిన తర్వాత అబూబకర్ రదియల్లాహు వారు కానీ, ఉమర్ రదియల్లాహు వారు కానీ, ఉస్మాన్ రదియల్లాహు వారు కానీ, అలీ రదియల్లాహు వారు కానీ చెంపలు కొట్టుకున్నారా, ఒళ్ళు కోసుకున్నారా, కొరడాలతో కొట్టుకున్నారా, అగ్గిలో దూకారా? వాళ్ళకి లేని జ్ఞానం మన వద్ద ఉందా? అలాంటిది ఏదైనా ఉంటే వాళ్ళు చేయరా? ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. మేమంతా అల్లా వద్దకు మరలిపోవలసిన వాళ్ళమే అని చెప్పాలి తప్ప వాళ్ళకు ఇమాం హసన్ హుసేన్ కోసం మీరేం చేయాలి? దువా చేయాలి. వాళ్ళకు స్వర్గంలో ఉన్నతమైన దర్జాలు ఇమ్మని అల్లాతో దువా చేయాలి. వాళ్ళ పట్ల ప్రేమ కలిగి ఉండాలి, అభిమానం కలిగి ఉండాలి. వాళ్ళు నడిచిన అడుగుజాడలో మనము నడవాలి. ఇది ప్రేమ అంటే. అంతే తప్ప వాళ్ళ పేర్లతో లేనిపోని అధర్మ కార్యాలు చేస్తే అది ప్రేమ అనిపించుకోదు సోదరులారా. కావున ఈ విధంగా ఎవరైతే అజ్ఞానపు చేస్తారో, తమను తాము హింసించుకుంటారో అలాంటి వారు రేపు అల్లాహ్ దగ్గర శిక్షించబడతారు. వలా తుల్కు బి ఐదీకుం, మీ చేతులారా మిమ్మల్ని నాశనం చేసుకోవాకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెబుతున్నాడు. కాబట్టి చాలా మంది షియా వాళ్ళు ఏం చేస్తారంటే తమ బ్లేడ్లతో శరీరాలు కోరుసుకొని తెగిపోతూ ఉంటాయి, వెళ్ళి మళ్ళీ ఆపరేషన్ చేయించుకుంటారు. ఇస్లాం ధర్మం ఇంత కఠినమైనదా అని ప్రజలు అసహించుకునేలా ఈ రోజు ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు సోదరులారా. ఇస్లాం ధర్మం చాలా సులభమైనది, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మో, ఇస్లాంలోకి వస్తే ఇలా కోసుకోవాలా, ఇస్లాంలోకి వస్తే ఇలా కొట్టుకోవాలా అనే విధంగా ప్రజలు భయపడేలా వీళ్ళు చేస్తున్నారు. ఈ అధర్మ కార్యాలు ఇస్లాం ధర్మానికి చెడ్డ పేరుని తీసుకొస్తాయి సోదరులారా. అడుగడుగున షిర్కుతో కూడుకున్నటువంటి తప్పుడు విశ్వాసాలతో కూడినటువంటి అధర్మ పండుగ అయినటువంటి పీర్ల పండుగ ఏదైతే వీళ్ళు జరుపుకుంటున్నారో అది ఇస్లాంకు ఎలాంటి సంబంధం లేదు సోదరులారా. ఎందుకు చేయాలండి ఈ పీర్ల పండుగ? ప్రవక్త గారు చేశారా? లేదు. పోనీ అల్లాహ్ తాలా ఖురాన్లో ఏమైనా చెప్పి ఉన్నాడా చేసుకోమని? అల్లా మరి ఖురాన్ హదీసులలో బక్రీద్ పండుగ గురించి తీసుకొచ్చాడు, రంజాన్ పండుగ గురించి చెప్పాడు, ఎలా జరుపుకోవాలో ప్రవక్త గారు చెప్పారు. బక్రీద్ పండుగకి మనం పండుగ నమాజ్ చేస్తాం ఈద్గాకి వెళ్ళి, రంజాన్ పండుగకి పండుగ నమాజ్ చేస్తాం ఈద్గాకి వెళ్ళి. మరి పీర్ల పండుగ ఉంటే కనుక ప్రవక్త గారు ఈద్గాకి వెళ్ళి నమాజ్ చేయలేదు. ఎందుకంటే అది పండుగ లేదు, అది ప్రవక్త గారు ఎప్పుడు చేయలేదు. కావున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇస్లాం ధర్మం పరిపూర్ణమైపోయింది. వీళ్ళు వచ్చి కొత్తగా పెడితే అది పండగ కాదు సోదరులారా. అలాగే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే ఈ విధంగా పీర్ల పండగ గురించి మనము చెప్పినప్పుడు అనేవాళ్ళు ఏమంటారంటే, మీరు అలా ఎలా చెప్తారండి, ఎవరిష్టం వాళ్ళది, చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, మీకు ఇష్టం లేకపోతే మీరు ఊరుకోనండి, మీరెందుకు చెప్తారు చేయొద్దని అనే మాట చెప్పే ప్రబద్ధులు కూడా ఉన్నారు సోదరులారా. దీని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? 28వ సూరా 50వ ఆయతులో అల్లాహ్ ఏమంటున్నాడు? వమన్ అదల్లు మిమ్మన్ ఇత్తబా హవాహు బిగైరి హుదం మినల్లాహ్. అల్లాహ్ తన మార్గదర్శకత్వాన్ని ముందుకు తీసుకొని వచ్చిన తరువాత కూడా ఎవరైతే తన మనోవాంఛల వెనకబడ్డారో అలాంటి వానికి మించిన మార్గభ్రష్టుడు ఇంకెవడుంటాడు అంటే, అల్లాహ్ ఒక మార్గదర్శకత్వాన్ని దింపాడు, దాన్ని పక్కన పెట్టి నా మనసు ఏది కోరితే అలా చేయటము, నా బుద్ధి ఎలా చెప్తే అలా చేయటము, ఇది మనోవాంఛల దాస్యం అంటారు. అంటే తన మనసును ఆరాధ్య దైవంగా చేసుకున్నాడు, అల్లాహ్ చెప్పినట్టు వినడు, ప్రవక్త చెప్పినట్టు వినడు, తన మనసు ఏది కోరితే అది చేస్తాడు. అలాంటి వాడు మార్గభ్రష్టుడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెబుతున్నాడు. కాబట్టి ఎవరిష్టం వాళ్ళది అని అంటే ఇది కులం కాదు, ఎవరిష్టం వాళ్ళది అని చెప్పడానికి ఇక్కడ చెల్లదు ఆ మాట. ఎవరిష్టం వాళ్ళదనే మాట ఇస్లాంలో చెల్లదు. ఎందుకు? ఒక గుర్రాన్ని నడిపేటటువంటి రౌతు
ఆ గుర్రం పూర్తిగా తన కంట్రోల్లో ఉంటుంది. రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్, ఆగమంటే ఆగుతుంది, పొమ్మంటే పోతుంది. పగలైనా రాత్రైనా శత్రు సైన్యం లేకైనా సరే యజమాని కూర్చున్నాడంటే దూసుకుపోవాల్సిందే. ఆ విధంగా ఏ విధంగా రైతులు కూడా కాడెద్దులు సేద్యం చేస్తాయి. రైతు ఎలా చెప్తే అలాగే, బండి కడితే బండికి వెళ్తాయి, మడక కడితే మడక్కి వెళ్తాయి, బరువులు వేస్తే మోస్తాయి. రైట్కి పోమంటే రైట్కు, లెఫ్ట్కు పోమంటే లెఫ్ట్కు పోతాయి. ఆ విధంగా మన యజమాని అయిన అల్లా ఏ హుకుములు దింపాడో, ఏ ఆజ్ఞలు జారీ చేశాడో అలా నేను శిరస వహించేవాడిని ముస్లిం అవుతాడే తప్ప నీ ఇష్టంతో నాకు పని లేదల్లా, నాకేది నచ్చితే నేను అది చేసుకుంటానంటే అలాంటి వాడు ముస్లిం కాలేడు. ఏ మతంలో అయినా చెల్లుతుందేమో, ఏ కులంలో అయినా చెల్లుతుందేమో, ఎవడిష్టం వాడిదని. కానీ ఇస్లాంలో ఎవడిష్టం వాడిది లేదు. అల్లా ఏం చెప్పాడో అదే నువ్వు పాటించాలి, ప్రవక్త ఏది నేర్పారో అదే నువ్వు పాటించాలి. నా ఇష్టం ఎవరిష్టం వాళ్ళదనంటే అలా అది కుదరదు ఇక్కడ ఇస్లాం ధర్మంలో. ఒకవేళ నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటే ఇక్కడ నిన్ను ఆపేవాడు కానీ, అడ్డుకునేవాడు కానీ, కొట్టేవాడు కానీ, తిట్టేవాడు కానీ ఎవడు ఉండడు. అక్కడ నీకు అసలు సినిమా కనిపిస్తుంది. సో కావున యా అయ్యుహల్లదీన ఆమను అతీఉల్లాహ్, మీరు అల్లాహ్కు విధేయత చూపండి, వ అతీఉర్ రసూల్, మరియు ప్రవక్తకు కూడా విధేయత చూపండి అని అల్లాహ్ తాలా చెప్పాడు. కావున ఆ ప్రవక్త అడుగు జాడల్లో నడిచేవాడు ముస్లిం అవుతాడు. నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటే ఇంకా అల్లా ఎందుకు ఆజ్ఞలు అవతరింపజేయడము, ఇంక ఖురాన్ ఎందుకు పంపడము, ఇంకా ప్రవక్తలు ఎందుకు పంపడము, వాళ్ళు ఎందుకు వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు నేను గడిపితే. సో కావున ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. తర్వాత చాలా మంది ముస్లిములలో పంది మాంసం ఎవరు తినరు, అందరూ అసహించుకుంటారు. ఎందుకు? అమ్మో మా ధర్మంలో ఇది హరామండి, తినకూడదు. పంది మాంసం హరామని తెలుసుకున్న నీవు షిర్కు హరామని తెలియదా? పంది మాంసాన్ని అసహించుకుంటున్నావు, అంతకంటే 10 ఎక్కువగా నువ్వు షిర్కును అసహించుకోవాలి. పంది మాంసం హరామని తెలుసుకున్నారే, మరి షిర్కు హరామని ఎందుకు తెలుసుకోలేదు? కావున సోదరులారా, ముస్లిములు షిర్కులు అతి భయంకరంగా కూరుకొని ఉన్నారు. ముఖ్యంగా ఈ మొహర్రం మాసంలో చేసేటటువంటి పనుల్లో చాలా మంది పూనకాలు. ఈ మొహర్రం సందర్భంగా మీరు ఎన్ని వింతలు చూస్తారో, ఎన్ని విశేషాలు చూస్తారో, ఎంత కామెడీ చూస్తారంటే మీరు పూనకాలు వస్తాయంట వీళ్ళకి. ఎవరు? ఇమాం హసను, ఇమాం హుసేను, మహబూబ్ సుబాని, ఇంకా ఎవరెవరో వీళ్ళకి వస్తారంట. వాస్తవానికి అక్కడ చర్చిలోకి వెళ్ళి నేను యేసును అని చెప్పేది కూడా వాడే. ఎవడు? శైతాన్ గాడు. దర్గాల దగ్గరకు పోయి నేను ఈ విధంగా ఆ ఒలిని కానీ ఈ ఒలిని కానీ చెప్పేది వాడే. ఎవడు? శైతాన్ గాడు. మందిరాల దగ్గర కూడా నేను వారిని కానీ ఈయనని కానీ ఊగేది కూడా వాడే, శైతాన్ గాడు. ఈ పీర్ల పండగ దగ్గర కూడా వాడే వచ్చేది, వేరే ఎవరు కాదు, శైతాన్ గాడే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే సబా 40-41 ఆయతుల్లో అల్లాహ్ ఏమంటున్నాడు? కయామత్ రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతలను అడుగుతారు, ఏమి మిమ్మల్ని వీళ్ళు ఆరాధించారా? దైవదూతలు అంటారు, అల్లా వీళ్ళు ఆరాధించింది మమ్మల్ని కాదల్లా, జిన్నాతులను ఆరాధించారు, జిన్నులను ఆరాధించారు. వాళ్ళకి ఆవహిస్తుంది ఎవరో తెలుసా? జిన్నులు. వీళ్ళేమంటున్నారు? అబద్ధాలు ఆడతాయి జిన్నులు, శైతానులు అబద్ధాలు చెప్తాయి. నేను ఇమాం హసన్, ఇమాం హుసేన్ అని అబద్ధాలు చెప్తాయి. కావున ఈ పూనకాలు పట్టడం అనేది ఇది జిన్నాతుల పని, ఇది దైవ కార్యంతో నడిచేది కాదు. దేవుడు పట్టాడు అని చెప్పడం ఏదైతే ఉందో అది అబద్ధము. సరే, ఇస్లాంలో పూనకాలు అనేవి నిజంగా అవి జిన్నాతుల తరపు నుండి వస్తాయి, అల్లా పని కాదు. సరే, ఒకవేళ ఇమాం హుసేన్, హసను ఒకవేళ మీకు పూనకాలు వస్తున్నారని చెప్తే, ఇమాం హసన్ హుసేను నమాజ్ చదివే వాళ్ళు, వాళ్ళు అల్లా మార్గంలో పోరాడే వాళ్ళు, సదకాలు చేసే వాళ్ళు, హజ్ ఉమ్రాలు చేసే వాళ్ళు, ఖురాన్ హాఫీజులు వాళ్ళు, అల్హమ్దులిల్లా అంతటి పరిశుద్ధులు, అంతటి పవిత్రులు, మీరు బాగా ఫుల్లుగా సారాయి కొట్టి పీరెత్తుకొని తాగుతుంటే మీలాంటి నీచుల్లో ఒళ్ళోకి వాళ్ళు వస్తారా? ఆలోచించాలి. ఒకవేళ పడితే ఎవరికి పడతారు? వాళ్ళు ధర్మ నిష్ఠపరులకు పడతారు, కానీ కనీసం నమాజే చదవనటువంటి దరిద్రుడైన వీడి ఒంట్లోకి వస్తారా వాళ్ళు? అంతకరం వాళ్ళకేంటి? సో కావున ఇక్కడ ఏది ఆలోచించినా మనము సునిశ్చితమైనటువంటి దృష్టితో ధర్మ జ్ఞానంతో మనం ఆలోచించాలి.
వాస్తవానికి వాళ్ళకు పట్టేది ఇమాం హసన్ హుస్సేన్ కాదు, జిన్నాతులు, శైతానులు. ఎందుకంటే ఈ పీర్ల పండగ శైతాన్ కార్యం. అలాగే సోదరులారా, సూర యూనుస్ 29వ ఆయతలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వకఫా బిల్లాహి షహీదా బైననా వ బైనకుం ఇన్ కున్నా అన్ ఇబాదతికుం లగాఫిలిన్. ఆ రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమక్షంలో ఆరాధించిన వాళ్ళు, దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఇరువురు ఉంటారు అల్లా దగ్గర. ఆ రోజున దాసులు మేము ఆరాధించింది వీళ్ళనే అని అంటారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, మమ్మల్ని ఆరాధించారా? వకఫా బిల్లాహి షహీదా, అల్లా మనకు సాక్ష్యంగా ఉన్నాడు, అల్లా అని చెప్పమను. మీరు మమ్మల్ని ఆరాధించిన విషయం మాకు తెలియదు కూడా తెలియదు, మీ ఆరాధనకు మాకు సంబంధం లేదంటారు. ఈరోజు ఎవరైతే ఇమాం హసన్ హుస్సేన్ల పేరు మీదుగా, ఔలియాల పేరు మీదుగా లక్షలకు లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి ఉరుసులు చేపిస్తున్నారు, పీర్ల పండుగ చేపిస్తున్నారు, వాళ్ళు చేసే ప్రతి ఆరాధన బూడిదలో పోసిన పన్నీరు లాంటిదే, ఏమీ లాభం లేదు, రవ్వంత పుణ్యం కూడా వాళ్ళు చేసే కార్యాలకు రాదు. పైగా వాళ్ళు ఏమంటారు, మమ్మల్ని మీరెక్కడ ఆరాధించారు, మీరు ఆరాధించిన సంగతే మాకు తెలియదు అని అంటారు. కావున ఆరాధన ఎవరికి చేయాలి? సృష్టికర్త అల్లాహ్ కానీ ఔలియాలు కాదు సోదరులారా. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏమంటున్నారంటే, పీర్ల పండుగ చేయకూడదు అంటే, అస్సలు మీకు ఇమాం హసన్ హుస్సేన్ అంటే ప్రేమ లేదండి, అందుకే పీర్ల పండుగ చేయొద్దని అంటున్నారు. ఇమాం హసన్ హుస్సేన్ పట్ల ప్రేమ అంటే ఏంటి? ఇమాం హసన్ హుస్సేన్ పట్ల ప్రేమ అంటే ఏంటి? షిర్కు పనులు చేయడమా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తరీకాకు వ్యతిరేకంగా నడవడమా? అధర్మ కార్యాలైనటువంటి గుండాల్లో తొక్కడమా? సారాయి త్రాగడమా? సారాయి తాగడం ఇస్లాంలో హరామే, ఆ గానా బజానా ఇస్లాంలో హరామే, ఆడామగా పరదా లేకుండా అక్కడ తిరగటము హరామే, పటాకులు కాల్చడము హరామే, ఆ గుండంలో తొక్కడం హరామే. అన్ని హరాం పనులు మీరు చేస్తూ ఇమాం హసన్ హుస్సేన్ పట్ల ప్రేమ లేదన్నానంటే, ప్రేమ అంటే ఏంటి? వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని అభిమానించాలి, వాళ్ళ అడుగు జాడల్లో నడవాలి. ఇది ప్రేమ అంటే గాని ఇమాం హసన్ హుస్సేన్ కోసం దువా చేయాలి. ఇది ప్రేమ అంటే గాని వాళ్ళ పేరుతో తాగి ఎగరడము, తన్నుకొని చావడము, కుంకాలు చల్లుకోవడం, పటాకులు కాల్చుకోవడం, ఇది ఆ ప్రేమ అంటే? ఇది ఎక్కడ ప్రేమ? కావున సోదరులారా, ఈ విధమైనటువంటి కల్లిబొల్లి మాటలు చెప్పే వాళ్ళు కూడా చాలా మంది సమాజంలో ఉన్నారు. ఈ విధంగా వాళ్ళ పేర్లతో పీర్లు నిలబెట్టి గుండాలు తొక్కి ఫాతిహాలు చదివిపిస్తూ లేనిపోని షిర్కు పనులు, బిదాత్ పనులు చేయడం ఇది ప్రేమ కాదు. అసలు ఔలియా అంటే ఎవరండి? ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహకు స్నేహితుడు. ఈ మాట అల్లాని చెప్పాడు ఖురాన్లో. ఇబ్రాహీం నా స్నేహితుడు అన్నాడు. అతి గొప్ప ఔలియా ఎవరైనా ఉన్నారంటే అది ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సమాధి దగ్గర ఏ రోజైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సజ్దా చేశారా? చేయలేదు. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సమాధిని దర్గాగా కట్టారా? కట్టలేదు. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం పేరుతో ఉరుసులు నిర్వహించారా? లేదు. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి పేరుతో పీర్ల పండుగ చేశారా? లేదు. మరి మూసా అలైహిస్సలాం సమాధి ఉంది. ఎందరో ప్రవక్తల సమాధులు పలస్తీనా దేశంలో ఉన్నాయి. మరి ఏ ప్రవక్త సమాధిని కానీ దర్గాగా కట్టలేదు ప్రవక్త గారు. ఏ ప్రవక్త సమాధి దగ్గర సజ్దా చేయలేదు. ఏ ప్రవక్త సమాధి దగ్గర దువా చేయలేదు. ఏ ప్రవక్త సమాధి దగ్గర అధర్మ కార్యాలు చేయలేదు. మరి ఔలియాలకు దర్గాలు కట్టాలని ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సమాధికి ఎప్పుడో దర్గా కట్టేవాళ్ళు. మూసా అలైహిస్సలాం వారి సమాధికి ఎప్పుడో దర్గా కట్టేవాళ్ళు. మరి ఎందుకు కట్టలేదు? ఇస్లాంలో లేదు అది. దర్గాలు కట్టడము, సమాధులను ఎత్తుగా నిర్మించడము ఇస్లాంలో హరాం. మరి ఈరోజు వీళ్ళు అంటున్నారు ఔలియాలకు దర్గాలు కట్టచ్చని. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైనా చెప్పారా అల్లాహ్తో పాటు మీరు ఔలియాలను కూడా ఆరాధించవచ్చు అని? మీకు ఎప్పుడైనా అనుమతి ఇచ్చారా? ఇంకా వీళ్ళు ఏమంటున్నారంటే సోదరులారా, మేము దర్గాలకు వెళ్ళేది ఆరాధించడానికి కాదండి, సలాములు చెప్పడానికి వెళ్తున్నాం. మాకు తెలీదా? మీరు సలాములు చెప్పడానికి వెళ్తున్నారా, దీపాలు ముట్టించడానికి వెళ్తున్నారా? మేము చూడలేదా? మా కళ్ళు లేవా?
మీరు సలాములు చెప్పడానికి వెళ్తున్నారా? దర్గాలను ముద్దు పెట్టుకోవడానికి వెళ్తున్నారా? తలలో నుంచి ముద్దులు పెట్టుకోవడానికి వెళ్తున్నారా? ప్రదక్షిణలు చేయడానికి వెళ్తున్నారా? కడ్డీలు సామ్రాణ్యాన్ని వెలిగించడానికి వెళ్తున్నారా? దీపాలు ముట్టించడానికి వెళ్తున్నారా? మీరు దువాలు చేయడానికి వెళ్తున్నారా? మాకు తెలియదా? అంతా మైకులమా? ఎవరికి చెప్తారు ఈ అబద్ధాలు? సలాములు చెప్పేది ఏదైనా ఉంటే కబర్స్థానికి వెళ్ళండి. అస్సలాము అలైకుం యా అహ్లల్ కుబూర్, ఓ సమాధి వాసులారా మీపై అల్లాహ్ యొక్క శాంతి కలుగుగాక. ఇది అనుమతి ఉంది ఇస్లాంలో. సమాధిని ఎత్తుగా కట్టి దాని మీద ఎర్ర చాదరు పచ్చ చాదరు కప్పి అక్కడ సజ్దాలు చేయడం, దువాలు చేయడం, ప్రదక్షిణలు చేయడం, కడ్డీలు వెలిగించడము, అక్కడ ముద్దులు పెట్టుకోవడము, ఏడవడము, ఎన్ని నానా దరిద్రాలన్నీ చేస్తూ మేము సలాములు చెప్పడానికి వెళ్తున్నామనంటే ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు? కావున సోదరులారా, ఆరాధన అనేది ఒక్క అల్లాహ్కు తప్ప ఇంకెవరికి చేయకూడదు. ఔలియాలను మేము ప్రేమిస్తున్నాం. ఔలియాలంటే మాకు ప్రేమ. ఇమాం హసన్ గాని, ఇమాం హుసేన్ గాని, అబ్దుల్ ఖాదిర్ జిలాన్ గాని ఎంతో మంది ఔలియాలు ఉన్నారు. మేము ప్రేమిస్తున్నాం. అంతమటికే ఆరాధన అల్లాహ్కే చేస్తాం, ఇంకెవరికి చేయము. కానీ మీరేం చేస్తున్నారు? అల్లాహ్కు చేయాల్సిన ఆరాధన అక్కడ చేస్తున్నారు, షిర్కుకు పాల్పడుతున్నారు. ఇన్నల్లాహ లా యగ్ఫిరు యష్రుకు బిహి, అల్లాహ్ దృష్టిలో క్షమాపణ లేని నేరం ఏదైనా ఉందంటే అది షిర్కు. కావున సోదరులారా, ఈ యొక్క గుడ్డి అనుసరణ ప్రజల్లో ఎలా అయిపోయిందంటే సోదరులారా, ఒక మందిరం బయట జనాలంతా క్యూలో వెళ్తున్నారు. ఏసీ ఉంటది కదా బయట, దాని యొక్క నీళ్లు ఒక పైపు గుండా వస్తూ ఒక బకెట్ లో పెట్టారు. వీడియో వచ్చింది, మీరు అందరూ చూసి ఉంటారు. ఎవడో ఒక అజ్ఞాని పోతూ పోతూ ఆ నీళ్ళని తాగేటి తలకు చల్లుకున్నాడు. ఇక మొత్తం అందరూ అదే పని చేస్తున్నారు మొత్తం. దాని తర్వాత ఒక కుర్రాడు ఫ్రాంక్ వీడియో చేస్తాడు. అతను ఆ కుర్రాడు ఏం చేశాడంటే, ఒక మందిరం ఉంది, ఆ మందిరానికి వెళ్ళేది ఒక తూములో నుంచి వెళ్ళాలి. ఆ తూములో నుంచి వెళ్ళేప్పుడు ఏం చేశాడంటే, అలా ఉన్నటువంటి ఆ గోడకు అలా తాకి ఇలా కళ్ళొద్దుకున్నాడు. ఇంకా ఆ పిల్లోడు చూసి మిగతా మొత్తం అదే పని చేస్తున్నారు అందరూ. కనీసం ఇది ఏంటి అని ఆలోచించే బుద్ధి కూడా పెట్టడం లేదు. ఆ విధంగా ఈ రోజు ప్రజలు మేము ఎందుకు చేస్తున్నాం? ఇది అల్లాహ్ చెప్పలేదు, ప్రవక్త నేర్పింది కాదు, సహాబాలు చేయలేదు, తాబయ్యులు చేయలేదు, తాబేయులు చేయలేదు, మా పూర్వీకులు ఎవరు కూడా చేయింది. ఈ రోజు మేము ఎందుకు ఈ అధర్మ కార్యం చేస్తున్నాము అన్నటువంటి ఆలోచన, చింతన కనీసం కొద్దిగైనా వీళ్ళల్లో లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం సోదరులారు. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు, గుడ్డి అనుసరణ ఏదైతే ఉందో సుమ్ముం బుక్మున్ ఉమ్యున్ ఫహుం లా యర్జిఊన్, వారికి కళ్ళు అయితే ఉన్నాయి కానీ వాటితో వాళ్ళు చూడలేకపోతున్నారు, హృదయాలైతే ఉన్నాయి కానీ వాటితో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెప్పడం జరిగింది సోదరులారా. కావున ఎంతసేపు ఏమైనా మాట్లాడితే మా తాత ముత్తాతలు చేశారు, మా తాత ముత్తాతలు చేశారు, మా పూర్వీకులు చేశారు, ఇదే పట్టుకొని వేలాడుతున్నారు. మరి అల్లాహ్ ఏమంటున్నాడు? ఏమి మీ తాత ముత్తాతలు ఒట్టి అవివేకులు అయినప్పటికీ మీరు వాళ్ళ వెనకాలే నడుస్తారా? అల్లాహ్ని మీరు అనుసరించారా? అల్లాహ్ బోధనలతో మీకు పట్టింపు లేదా? ప్రవక్త మాటలతో మీకు పట్టింపు లేదా? తీర్పు దినము రోజున మిమ్మల్ని తిరిగి లేపేది అల్లానా మీ తాత ముత్తాతలా? మీ కర్మల హిసాబ్ చేసేది రేపు అల్లానా మీ తాత ముత్తాతలా? రేపు మిమ్మల్ని నరకం నుండి రక్షించేది అల్లానా మీ తాత ముత్తాతలా? ఎవరు? మీ తాత ముత్తాతలు, మీ తండ్రులు ఎవ్వరు మీకు పనికిరారు. అల్లానే రేపు మీకు క్షమాభిక్ష పెట్టాలి. కావున అల్లాహ్ చెప్పినట్టు వినాలి. మన తాత ముత్తాతలు ఒకవేళ ప్రవక్త సున్నతులో నడిచి ఉంటే మన తాత ముత్తాతల్ని మనం అనుసరిద్దాం. కానీ ప్రవక్త సున్నతుకు వ్యతిరేకంగా ఉంటే తాత ముత్తాతలు ఎంత పెద్ద జమీందారులు అయినా వాళ్ళ మాట పక్కన పడేయాలి. అల్లాహ్ మరియు ప్రవక్త మాట మనం తీసుకోవాలి. అలాగే సోదరులారా, ఈరోజు తాత ముత్తాతలు అని చెప్పేసి అంటున్నారు కదా, మా జాతి వాళ్ళంతా చేశారు, మా ఊరోళ్ళంతా చేస్తున్నారు, అందుకే మేము చేస్తున్నాం అంటున్నారు కదా. మరి అల్లాహ్ తాలా 41వ సూర 29వ ఆయతలో ఏమన్నాడు? వకాలల్లదీన కఫరు రబ్బనా అరినల్లదీన అదల్లనా మినల్ జిన్ని వల్ ఇన్సి నజ్అల్హుమ తహ్త అక్దామినా లియకూన మినల్ అస్ఫలీన్. తీర్పు దినం రోజున నరకంలో కాలిపోతూ అల్లాహ్తో అడుగుతారు నరకవాసులు, అల్లాహ్ మమ్మల్ని మార్గం తప్పించిన మా జాతి నాయకులు, మా తాత ముత్తాతలు ఎక్కడున్నారు అల్లా అని అడుగుతారు. ఎందుకు అని అంటాడు అల్లాహ్. ఏం లేదల్లా, మమ్మల్ని మార్గం తప్పించింది వాళ్ళే భూలోకంలో, వాళ్ళు గనక మనం కనిపిస్తే మా కాళ్ళ కింద వాళ్ళ నరకంలో అట్టడుగు భాగానికి తొక్కేస్తామల్లా.
అంత కోపం ఉంటుంది రేపు నరకంలో. ఎవరి మీద? తాత ముత్తాతల మీద, జిన్నాతుల మీద, జాతి నాయకుల మీద. ఎందుకు? వాళ్ళు చెప్పినట్టే విన్నారు, వాళ్ళ అడుగు జాడలో నడిచారు, మార్గం తప్పిపోయారు. అందుకు వాళ్ళ మీద శత్రుత్వం వహిస్తారు. ఆ శత్రుత్వం ఏదో ఈ లోకంలో ఉండగానే, అయ్యా ఈ పీర్ల పండగ రమ్మంటున్నారు, నేను రాను, ఇది ఖురాన్లో లేదు, హదీసులో లేదు, ప్రవక్త నేర్పలేదు, నేను దాని జోలికి రాను అని చెప్పాలి. అలాగే సోదరులారా, ఈ పీర్ల పండగ సందర్భంగా చాలా మంది చందాలు రాబడుతూ ఉంటారు. ₹1 కూడా చందా మనం ఇవ్వకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా మాయిదాలో అంటున్నాడు, మంచికి సంబంధించిన, సత్కార్యాలకు సంబంధించిన ప్రతి దాంట్లో మీరు ఒకరికొకరు చేదోడు ఓదోడుగా ఉండండి. పాప కార్యాల్లో, అధర్మ కార్యాల్లో మీరు ఎవ్వరితోనూ సహకరించకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. కావున ఈ పీర్ల పండగ అనేది అల్లాహకు వ్యతిరేకమైన షిర్కు కార్యము. దానికి ఎవరైనా ఖర్చు పెట్టినట్లయితే అతను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి కాను రేపు నరకంలో కాలిపోవలసిన పరిస్థితి ఉంటుంది సోదరులారా. కావున ఈ పీర్ల పండగకి ఎవరు కూడా చందాలు ఇవ్వకండి. దాని తర్వాత అక్కడ వండినటువంటి వంటకాలు ఏవైతే ఉన్నాయో అవి హరాము, అవి తినకూడదు. మా బామర్ది పిలిచాడండి, పోకపోతే ఏమన్నా అనుకుంటాడు, మా బావగారు పిలిచారండి, పోకపోతే ఏమన్నా అనుకుంటారు, ఈ రోజు మా చిన్నాన్న కొడుకు ఫాతిహా ఇస్తున్నారు, వెళ్ళకపోతే ఏమన్నా అనుకుంటారు. అల్లాహ్ ఏమనుకుంటాడు ఇది ఆలోచించు. అల్లాహ్ హరాం చేసిన దాన్ని నేను తింటున్నానే, అల్లాహ్ ఏమనుకుంటాడు ఇది ఆలోచించు. బావేమనుకుంటాడు, బామర్ది ఏమనుకుంటాడు, ఇది కాదు. కావున సోదరులారా, ఏదైతే దర్గాల వద్ద వండుతారో అది హరాం, మీరు తినకూడదు. ఈ పీర్ల పండగ సందర్భంగా ఏదైతే అన్నదానాలు చేస్తారో, ప్రసాదాలు పెడతారో, ఇవన్నీ మీకు హరాం, తినకూడదు సోదరులారా. ఎందుకంటే అది అల్లాహకు వ్యతిరేకంగా ఇబాదతు జరిగేటటువంటి షిర్కు ప్లేస్ లో ఉండబడినటువంటిది హరాము సోదరులారా. అలాగే ఈ పీర్ల పండగ అనేది ఏ కాసంతైనా సరే పరిజ్ఞానం, ఖురాన్ హదీసుల అవగాహన జ్ఞానం లేనటువంటి అమాయకపు ముస్లింలు జరుపుకునేటువంటి ఒక దుష్ట కార్యము. దీన్ని పండగలా భావించరాదు సోదరులారా. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు, ఫాలా తఅబుదూన మా తన్హితు, ఏమి మీ చేతులతో మీరు చెక్కుకున్న వాటిని మీరు ఆరాధిస్తారా? వల్లాహు ఖలకకుమ్ మా తఅమలు, వాస్తవానికి వాటికి కూడా ప్రభు అల్లాహే కదా. మీ చేతులతో మీరు తయారు చేసుకున్న వాటిని మీరు ఎందుకు ఆరాధిస్తున్నారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. కాబట్టి సోదరులారా, ఇస్లాం ధర్మంలో షిర్కు హరాము, త్రాగడం హరాము, మ్యూజిక్ హరాము, పటాకులు కాల్చడం హరాము, డాన్సులు వేయడం హరాము. కాబట్టి నేను కొన్ని వీడియోలు చూశాను సోదరులారా, ఎంత బాధాకరం అంటే పవిత్రమైన ఇస్లాం ధర్మానికి మాయని మచ్చ తీసుకొస్తున్నారు సోదరులారా. మళ్ళీ ఏమంటారు, మేము గుండాలు దొక్కుతాం, ఎంత సత్యం తెలుసా, కాళ్ళను కూడా కాళ్ళంట. మరి కాలదో ఎప్పుడు? మొహర్రం 10వ తేదీన తెల్లవారుజామున ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లో చూడండి ఎన్ని శవాలు వచ్చి ఉంటాయో, ఎంతమంది ఖాళీ హాస్పిటల్ పాలై ఉంటారో తెలుస్తుంది. 2 చచ్చిపోయారు మా ఊర్లో పోయిన సంవత్సరం, కాలిపోయి ఫుల్గా తాగారు, దాంట్లో పోయి ఓవర్ యాక్షన్ చేశారు, భగ్గుమని ఒకసారి మండుకునింది. కాలదు, ఏది సర్రను పరిగెత్తడం కాదు, ఒక 5 నిమిషాలు నిలబడండి తెలుస్తుంది. ఎవరికి చెప్తారు ఎన్ని కథలు. సో కావున అగ్గి గుణం ఏంటి? కాల్చడం. అందులో సత్యం ఉంటుందంటే ఎలా? మీరు చేసేదే ఒక పాడు పని, దాంట్లో మళ్ళీ సత్యమా అసత్యమా? కావున ఈ అగ్నిగుండంలో దిగటం అనేది ఎవరికైనా కాలుతుంది. అరికాలు అనేది కాస్త మందపాటి చర్మం కాబట్టి అంత సులభంగా వేడెక్కదు. సో ఈలోపు మీరేంటే కన్ను మూసి కన్ను తెరిచి రైలు దాటుకొని వెళ్ళిపోతారు. అది కాదు సత్యం, కాసేపు నిలబడండి తెలుస్తుంది. సో కావున ఇలాంటి యొక్క కహానీలు కూడా కొన్ని చెబుతూ ఉంటారు సోదరులారా. సో కావున ఈ యొక్క కార్యాలు ఆరాధనలు అనుకోవడము, పుణ్యకార్యాలుగా భావించడము, ఇవి రేపు అల్లాహ్ దగ్గర స్వీకార్యోగ్యం కాదు. ఇస్లాం కాకుండా మరో ధర్మాన్ని ఎవరైనా తీసుకొని వస్తే వాడి కార్యాలు మేము స్వీకరించము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. కావున సోదరులారా, మొహర్రం 10వ తేదీన ఏమి చెయ్యాలి? మొహర్రం 10వ తేదీన చక్కగా రోజా పెట్టాలి. ఎందుకు పెట్టాలి రోజా? ఇమాం హుసేన్ చనిపోయినందుకు కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫిరౌను యొక్క ఆగడాల నుండి మూసా అలైహిస్సలాంని, ఆయన అనుచరులని సముద్రాన్ని 2గా చీల్చి అవతల ఒడ్డుకు దాటించాడు. అందుకు గాను ప్రవక్తగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాకు వచ్చినప్పుడు యూదులు ఉపవాసం ఉన్నారు.
మీరు ఎందుకు ఉపవాసం ఉన్నారంటే మూసా అలైహిస్సలాంని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సముద్రం దాటించినందుకు, ఫిరౌను యొక్క బందీఖానా నుండి విడుదల చేసినందుకు మేము థ్యాంక్స్ చెప్పడానికి అల్లాహ్కు కృతజ్ఞతగా ఉపవాసం ఉన్నామంటే, అప్పుడు ప్రవక్త గారు ఏమన్నారంటే, మీకంటే మూసాకు మేము దగ్గర వారము కాబట్టి మేము కూడా రోజా ఉండాలని చెప్పి అప్పుడు అషూరా మొహర్రం 10వ తేదీన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రోజా పెట్టారు. మనమే కనుక లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కలిమా మీద ఉన్నవారమైతే, మనలో యోగ్యత ఉన్నవారు మొహర్రం 10వ తేదీన అల్లాహ్కు కృతజ్ఞత తెలిపేందుకు ఉపవాసం ఉండాలి. అంతే తప్ప పీర్ల పండుగలో పాల్గొనరాదు. ఇక మన ఇష్టం. మొహర్రం 10వ తేదీన ఒక రోజు రోజా ఉంటే గనక గతించిపోయిన సంవత్సరం పాపాలు క్షమించబడతాయి. మరి పాపాలు చెరుపుకొని పుణ్యం సంపాదించుకుంటామా, అక్కడికి వెళ్ళిపోయి సంబరాలు చేసుకొని పాపం మూట కట్టుకుంటామా, మన ఇష్టం ఇంకా అది. కావున సోదరులారా, పీర్ల పండుగ ఇస్లాం కాదు. ఇస్లాంలో ఉన్నది రెండు పండుగలు, బక్రీద్, రంజాన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికి కూడా ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఖురాన్ హదీసులు అడుగుజాడల్లో నడిచే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనందరినీ కూడా షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి రక్షించుగాక. అల్లాహ్ తాలా మహమ్మారి యొక్క రోగాల నుండి మనల్ని రక్షించుగాక. అల్లాహ్ తాలా కబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లాహ్ మనల్ని జహన్నం నుండి కాపాడుగాక. అల్లాహ్ తాలా మనందరికి జన్నత్తులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. మనమందరం కూడా భార్య పిల్లలతో స్వర్గంలో కలిసి ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక. మహోన్నతుడైనటువంటి అల్లాహ్ను చూసే భాగ్యాన్ని స్వర్గంలో మనందరికి ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అజీమ్. వస్తగ్ఫిరుల్లాహి వలైసారిల్ ముస్లిమీన్. ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.